రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనా అధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను కూడా మూసివేశారు. పాక్ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ సముద్ర తీరం వెంట కోస్ట్ గార్డ్స్ ను రౌండ్ ది క్లాక్ పహారా కాయాలని సూచించారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్లోనూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. హమీపూర్, ఉనా, బిలాస్పూర్లో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రముఖ దేవాలయాల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని సూచించారు. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు. పాకిస్తాన్తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1070 కిలోమీటర్లు, గుజరాత్ 506 కిలోమీటర్లు, బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్ 2217 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు పోతా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా సతమతం అవుతా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కోలుకోలేని చావు దెబ్బ, గోడ దెబ్బ, చెంప దెబ్బ చందాన ఆ పాకిస్తాన్ పరిస్థితి పాకిస్తాన్ పని అయిందంటంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ సింధూర్ పేరుతో సైనిక చర్యలు చేపట్టిన భారతదేశానికి ఆ తర్వాత మరలా తిరిగి పాకిస్తాన్ భారతదేశం మీద 15 ప్రాంతాలలో ఏకతాటిగా దాడి చేసే ప్రయత్నం చేయటం, దాన్ని భారత్ తిప్పికొట్టడం, ఆ యుద్ధం పాకిస్తాన్ మొదలు పెట్టిందంటూ కూడా చావు దెబ్బ కొట్టి ఆ భారతదేశం పాకిస్తాన్ ని లొట్ట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు, ఉద్రిక్తత వాతావరణం మధ్య ఆ భారతదేశానికి సంబంధించిన కీలకమైన ప్రదేశాలు, భారతదేశానికి సంబంధించిన ఆ కీలక ఏరియాలలో కొంతమేరకు భారతదేశం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో అయితే ఆ భారతదేశం ఏకకాలికంగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. సరిహద్దు రాష్ట్రాలను మొత్తాన్ని కూడా ఆ కేంద్రం అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఆ మొత్తం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని పోలీసు, ప్రభుత్వ, వైద్య అధికారులు మొత్తంగా కూడా వైద్యాధికారులు మొత్తంగా కూడా ఆ సెలవులు రద్దు చేసి దేశవ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది భారతదేశం. అలాగే ఏదైతే ఉగ్రదాడికి, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన సింధూర్ ఆపరేషన్ లో భాగంగానే పాకిస్తాన్ కి చావు దెబ్బ తగిలిన మరలా పాకిస్తాన్ భారతదేశం మీద ఏదో రకంగా దాడి చేయాలి, పగ తీసుకోవాలి, కసి తీసుకోవాలన్న చందాన ఆ భారతదేశం వైపు అడుగులేస్తున్న పరిస్థితుల్లో భారతదేశ సముద్ర తీరం మొత్తం గానీ, సముద్ర తీరం ఆ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న రాష్ట్రాలను గానీ ఆ కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ గుజరాత్ సముద్ర తీరం వెంబడైతే ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు, పాలనాధికారులు, వైద్యులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు మొత్తం కూడా ఏదైతే భారత్, పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1070 కిలోమీటర్లు, గుజరాత్ 506 కిలోమీటర్లు, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్
2217 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల వెంట భారతదేశం భద్రత ఏర్పాటు చేయటం, భారతదేశం భద్రతతో పాటు అక్కడి నుంచి ఎవరు లోపలికి రాకుండా చూసుకోవటంలో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి, హై అలర్ట్ ప్రకటించడానికి భారతదేశం సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం నుంచే వీటన్నిటికీ సముద్ర తీరం మొత్తం కూడా పంజాబ్ గాని, రాజస్థాన్ గాని, గుజరాత్ గాని, పశ్చిమ బెంగాల్ గాని మొత్తంగా సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు కానీ, వైద్యాధికారులు కానీ మొత్తాన్ని కూడా సెలవులు రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయం అయితే తెలిపింది. పరిపాలనా కారణాల రీత్యా అన్ని విభాగాల పోలీసు అధికారులు మొత్తం కూడా సెలవు రద్దు చేసుకొని రావాలంటూ కూడా డీజీపీ తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత అధికారులను సంప్రదించి సెలవు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 6 సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాసౌర్, టర్నర్ కర్నూలు పాఠశాలను కూడా మొత్తం ఈ సరిహద్దు మొత్తం కూడా మూసేస్తున్నట్లు కూడా, పాఠశాల మొత్తం కూడా మూసేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపిన పరిస్థితి ఉంది. అన్ని రకాల కార్యక్రమాలని రద్దు చేస్తున్నట్టు కూడా పంజాబ్ రాష్ట్ర మంత్రి ఆమన్ ఆరోడా కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. గురుదాస్పూర్ లోని 8 గంటల పాటు బ్లాక్అవుట్ ను కూడా నిర్వహించారనంటే భారతదేశం గట్టిగా ఎక్కడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా, అలాగే అధికారులకు తలెత్తకుండా ముందు చర్యలు భాగంగా తీసుకుంటున్నట్లు కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ లోని 4 సరిహద్దు జిల్లాలైన గంగానగర్, బీకానేర్, అలాగే జైసల్మేర్, అలాగే బాడ్మేట్లలో అన్ని బడులు కూడా మూసేస్తున్నట్లు రాష్ట్ర అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులకి సెలవులు రద్దు చేయాలని సంబంధిత అధికారులని రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ నెల 9వ తేదీ వరకు బోధాపూర్, బికానేర్, కిషన్గఢ్ విమానాశ్రయాలు 3 ఎయిర్పోర్ట్లను కూడా మూసేసిన పరిస్థితి ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశంలో ముఖ్యంగా దేవాలయాల వద్ద అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ముమ్మర తనిఖీలతో పాటు పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా ఏదైతే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి ఉంది. గుజరాత్ వెంట సముద్ర తీరం ఎక్కువ ఉండటంతో దేవాలయాలు మొత్తాన్ని కూడా పటిష్ట భద్రత 3 అంచెల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వారంతా కూడా సెలవులపై వెళ్లిన వారందరూ కూడా తక్షణమే విధుల్లో చేరాలని గుజరాత్ రాష్ట్రం ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులతో సహా అక్కడ కూడా వైద్యులు, ఆరోగ్య విభాగానికి సిబ్బంది మొత్తం కూడా సెలవులు రద్దు చేసుకొని హుటాహుటిన రావాలని ప్రకటించింది. అలాగే హర్యానా ప్రభుత్వం కూడా అక్కడ కూడా వైద్య ఆరోగ్య శాఖ, అలాగే విభాగం సిబ్బంది, పోలీసులు మొత్తాన్ని రావాలని ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకా లాస్ట్ గా చివరిగా హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్, ఉనా, బిలాసపూర్ లో భద్రతను కట్టుదిట్టం చేసి దేవాలయాల వద్ద ప్రత్యేక భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.